నమో వెంకటేశాయ. ఈరోజు అందరికీ హ్యాపీ రాఖీ పౌర్ణమి అండి. ఇప్పుడే అందిన తిరుమల విశేషం ఏంటి అని అంటే, వారందరికీ టీటీడీ లాస్ట్ వార్నింగ్ ఇస్తుందని చెప్పొచ్చు. దొరికితే కనుక కఠిన చర్యలే. ఎవరు ఎందుకోసం అనే దాని గురించి వివరంగా వెళ్ళినట్టయితే, తిరుమల కొండపై ఎలాంటి పర్మిషన్ లేకుండా ప్రవేశించే వారికి టీటీడీ వార్నింగ్ ఇచ్చింది. కొండపైకి అనుమతి లేకుండా ప్రవేశించడం సహా ధృవీకరణ పత్రాలు లేకుండా నివసిస్తూ ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఆదివారం టీటీడీ విజిలెన్స్ సిబ్బంది, పోలీసులు కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. బాలాజీనగర్ వెనుక ఉన్న షెడ్యూలో సోదాలు చేశారు. పనులు పూర్తయినప్పటికీ కొంతమంది కూలీలు, కార్మికులు అక్కడే ఉన్నట్టు గుర్తించారు. ఇకపై ఎప్పటికప్పుడు రైడింగ్ చేస్తుంటామని, అనుమతి లేకుండా నివసిస్తున్నట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇక ప్రత్యక్ష దైవము ఏడుకొండలవాడైన కొలువైన తిరుమలలో అసాంఘిక కార్యక్రమాలు చోటు చేసుకుంటున్నట్టు ఘటనలు అప్పుడప్పుడు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా కొంతమంది యువకులు రోడ్డుపై వీరంగం సృష్టించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నందకం అతిథి గృహం వద్ద తాగి మద్యం మత్తులో రోడ్డుపై హల్చల్ చేస్తున్న దృశ్యాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇక మద్యం మత్తులో బీరు బాటిళ్లతో దాడి చేసుకునేవారు ఈ పరిస్థితి వెళ్ళింది. అయితే ఈ నేపథ్యంలో తిరుమల కొండపై ప్రక్షాళన నడుం బిగించింది టీటీడీ. కీలక చర్యలు ప్రారంభించింది. ఇటీవల జరిగిన ఘటన ఎఫెక్ట్తో టీటీడీ విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. టీటీడీ సివిఎస్ఓ శ్రీధర్ ఆదేశాల మేరకు టీటీడీ విజిలెన్స్ భద్రతా సిబ్బంది స్థానిక పోలీసులతో కలిసి ఆదివారం తిరుమలలోని బాలాజీ నగర్ తనిఖీలు నిర్వహించారు. బాలాజీ నగర్ వెనుక భాగంలో ఉన్న కార్మికుల నివాసాలపై దాడులు జరిపారు. గతంలో తిరుమల కొండపై నిర్మాణ పనుల కోసం వచ్చిన కూలీలు, కార్మికులు బాలాజీ నగర్ వెనుక వైపున షెడ్లు నిర్మించుకున్నారు. అందులోనే ఉంటూ వచ్చారు. అయితే పనులు పూర్తి కాంట్రాక్టర్ వెళ్ళిపోయినప్పటికీ చాలామంది అలాగే అక్కడే ఉన్నట్టు టీటీడీ విజిలెన్స్ సిబ్బంది గుర్తించారు. సుమారు 70 మంది వరకు కూలీలు, కార్మికులు కొండపైనే ఉన్నట్టు గుర్తించారు. ఇందులో కొంతమంది అనధికారిక వ్యక్తులు కూడా ఉన్నట్టు తేలింది. ఈ నేపథ్యంలో తిరుమల భద్రతను దృష్టిలో ఉంచుకొని టీటీడీ విజిలెన్స్ అధికారులు, పోలీసులు కలిసి ఆదివారం ఉదయం 10 నుంచి 12 గంటల వరకు జాయింట్ ఆపరేషన్ నిర్వహించింది. కార్మికులను గుర్తించేందుకు వీరి జాబితాను ఇంజనీరింగ్ విభాగానికి పంపారు. అనంతరం తిరుమల కొండపైకి అనధికారిక అధికారం లేకుండా, ఎలాంటి పర్మిషన్ లేకుండా ప్రవేశించే వారికి అడ్డుకునేందుకు ఈ తరహా దాడులు చేయాలని టీటీడీ నిర్ణయించింది. ఇకపై ఇలాంటి దాడులు జరుగుతూ ఉంటాయన్న టీటీడీ మనము ఎలాంటి అవకతవకలు లేకుండా ఉండడానికి, ఇలాంటి జరగకుండా ఉండడానికి మనం కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ ఆదేశాలు జారీ చేసిందని చెప్పొచ్చు. ఇంకా తిరుమలలో ఉంటున్న వ్యక్తులు, ధృవీకరణ పత్రాలు లేని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇది తిరుమలకు సంబంధించిన అప్డేట్. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ వివరంగా వెళ్ళినట్టయితే, వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు 20 కంపార్ట్మెంట్లో వేచి ఉన్న భక్తులు, టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనం పొందడానికి సుమారు 12 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రకటనలో వెల్లడించింది. 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్కు 3 గంటల సమయం పడుతుండగా, 6 కంపార్ట్మెంట్లో టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులు 4 గంటల సమయం పడుతుందని, ఆదివారం శ్రీవారిని 85,935 మంది భక్తులు దర్శించుకోగా, అందులో 31,222 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం వచ్చేసి 4,21,00,000. ఈ టీటీడీ అధికారులు ఉంటుంది ఈసారి రాఖీ పౌర్ణమి ముందు రోజు నిన్న ఆదివారం రోజు కాబట్టి భక్తజనం ఎక్కువనే వచ్చిందని తిరుమల తిరుపతికి సంబంధించిన అధికారులు వెల్లడించారు. ఇక ఇంకొక విషయం, తిరుమల శ్రావణ పౌర్ణమి సందర్భంగా రాఖీ పౌర్ణమి సందర్భంగా
తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారము శ్రావణ ఉపకర్మ వైభవంగా జరిగింది. అందులో భాగంగా ఉదయం 6 గంటలకు శ్రీకృష్ణ స్వామి వారిని భూవరాహ స్వామి వారిని ఆలయానికి ఊరేగింపుగా తీసుకొచ్చి స్వపన తిరుమంజన నిర్వహించారు. అంటే పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంతో అభిషేకించారు. అనంతరం స్వామివారిని నూతన యజ్ఞోపవీతాన్ని సమర్పించి ఆస్థానం నిర్వహించారు. అనంతరం స్వామివారు ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. ఇది రాఖీ పౌర్ణమికి సంబంధించిన విశేషం అని చెప్పొచ్చు. ఇక ఇంకొక విషయం ఏంటి అంటే తిరుమల భక్తులకు ఒక శుభవార్త అని చెప్పొచ్చు. అంటే కొత్త సేవలు అందుబాటులోకి వచ్చాయి కాబట్టి మనకి ఎలాంటి ఇబ్బందులు ఇక ఉండవు అని చెప్తున్నారు. అవి ఏంటి అని అంటే, మీరు తిరుమల కొండపైకి వెళ్ళాలని అనుకుంటున్నారా? అయితే గుడ్ న్యూస్ చెప్పిన తిరుమల తిరుపతి దేవస్థానము ఏంటి అని అంటే, ఖచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిన విషయం ఉంది. అది మనకు ఊరట కూడా కలిగిస్తుంది అన్నమాట. కొండకు లక్షల్లో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. అయితే వీరికి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు లాకర్లు, ఎన్ని గదులు అందుబాటులో ఉన్నాయనే అంశానికి సంబంధించి టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల కొండపై ఎన్ని లాకర్లు అందుబాటులో ఉన్నాయి, బుక్ చేసుకోవడానికి ఉన్నాయా లేదా వంటి విషయాలు తెలియక అప్పుడప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటారు భక్తులు. ఇక ఈ భక్తులకు ఎదురయ్యే ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకొని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండడానికి చేసే ప్రయత్నమే ఇది అన్నమాట. అసలు ఏంటి అని అంటే, మరోవైపు మనం చెప్పుకోవాల్సింది సప్తగిరి పత్రాలు సిఆర్ఓ కార్యాలయాన్ని టీటీడీ ఈఓ శ్యామలారావు, అదనపు ఈఓ వెంకయ్య చౌదరి పరిశీలించారు. సెంట్రల్ రిసెప్షన్ కార్యాలయాన్ని సందర్శించి వీరు భక్తుల గదుల కేటాయింపు ప్రక్రియను పరిశీలించారు. అనంతరం శ్రీవారి దర్శనానికి వచ్చిన పొరుగు రాష్ట్రాల భక్తులతో మాట్లాడారు. ఎలక్ట్రానిక్ డిస్ప్లేలు ఇన్ఫర్మేషన్ తర్వాత పరిశీలించి అనంతరము పిఎస్సీలతో యాత్రికులకు లాకర్లు ఎన్ని అందుబాటులో ఉన్నాయనే విషయాన్ని అనౌన్స్మెంట్లో చేయాలని, అందుబాటులో ఉన్న వాటిని భక్తులకు కేటాయించాలని అధికారులు ఆదేశించారు. ఇక అలాగే ఇంకా సప్తగిరి పత్రాల వద్ద గదులను పరిశీలించిన టీటీడీ ఈఓ, అదనపు ఈఓ కారిడార్లు, బాత్రూంలలో పరిశుభ్రత, స్విచ్ బోర్డులు, జలప్రసాదము, పరుపులు, మంచాలు, బెడ్షీట్లకు మంచాలను, బెడ్షీట్లను తనిఖీ చేశారు. గదులను మరీ పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి అధికారం జారీ చేశారన్నమాట. అలాగే తిరుమలలో గదులను ఆధునీకరించేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఏంటంటే డీప్ క్లీనింగ్ చేపట్టాలని చెప్పేసి ఈవో స్పష్టం చేశారు. ఇక ఇంకొక విషయం ఏంటంటే, ఆ యాత్రికులతో మాట్లాడి కౌంటర్ల వద్ద గదుల కేటాయింపు ప్రక్రియను పరిశీలించారు. ఇవి తిరుమల తిరుపతికి సంబంధించిన విశేషాలు. ఈరోజు రాఖీ పౌర్ణమి సందర్భంగా అన్ని విశేషాలు ఇప్పటి వరకు మీకు అందజేశాను. ఎక్కడ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.